పాలమూరు ఆయకట్టుకు మరింత భరోసా. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలోని ఆ, గుడెందొడ్డి జలాశయం అంట ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఉపయోగపడేలా 15,000 కోట్లతో 3 సాగునీటి పథకాలు ఉన్నాయా? 15,000 కోట్లు ఉండాలి కదా, ఫస్ట్ 15,000 కోట్లు ఉంటే కదా లెక్క. ఉం? ఇందులో 2 విస్తరణ కాగా మరొకటి రెండో దశ. ఎక్కువ కృష్ణా నీటి వినియోగం విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యమట. కృష్ణా జలాలను మరింత ఎక్కువగా వినియోగించుకోవడంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చేలా సుమారు 15,000 కోట్ల వ్యయమయ్యే 3 సాగునీటి పథకాలు ప్రభుత్వం చేపట్టింది. ఇందులో 2 సాగునీటి పథకాల విస్తరణ కాగా రెండో దశ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఉపయోగపడే ఈ మూడింటిపై శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, అధికారులు, ఇంజనీర్లతో వాటి గురించి వివరంగా చర్చించినట్టు సమాచారం. గట్టు ఎత్తిపోతల పథకం విస్తరణ, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన గుడెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1 టీఎంసీ నుంచి 15 టీఎంసీలకు పెంచడంతో పాటు పంపుడు స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి చేపట్టడం. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల రెండో దశ ఇందులో ఉన్నట్టు తెలిసింది. సుమారు 12,000 కోట్ల వ్యయమయ్యే గుడెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం పెంపు పథకానికి మొదట కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు సమాచారం. ఇది మంత్రివర్గం ముందుకు రానట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరి ఇప్పుడు ఇవన్నీ పైసలు ఓన్లీ ఇక్కడ ఈ ఎంటైర్ చర్చలో మాకు ఓన్లీ మహబూబ్ నగరే కనిపిస్తుంది. మరి మా నల్గొండ లేదా? నల్గొండలో ఇలా మా దగ్గర శివనగూడెం ప్రాజెక్టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 2014 శంకుస్థాపన చేసిపోయింది. ఆయన బీఆర్ఎస్ ఆయన ఉన్నప్పుడు అది కంప్లీట్ కాలే, ఇప్పుడు కాంగ్రెస్ ఆయన వచ్చినాక కంప్లీట్ కాలే. మరి ఏ ప్రభుత్వం మారినా, ఏ ఎమ్మెల్యే మారినా ఇప్పటికీ దాదాపు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు దాటింది. అన్నగారు మహబూబ్ నగర్ అంటే ఒక ప్రాజెక్ట్ని 1 టీఎంసీ ఉన్నదాన్ని 15 టీఎంసీల సామర్థ్యం పెంచడానికి 12,000 కోట్లు పెంచడట. మరి మేము గుడ్డి కూడా అలా పనులవుతున్నామానే? అంటే మా ఎమ్మెల్యే అంటే మంత్రి పదవి కోసం తప్ప వేరే దానికోసం ఏ పంచాయతీ లేదు ఆయనకు. మరి మా ప్రజలకు నీళ్ళు ఎట్లా? నల్గొండకు నీళ్ళు అక్కర్లేదా? నల్గొండలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా సన్నాసులా? నోరు లేవా? నోర్లు మూతపడ్డాయా? దొంగనాకులకు లెక్క ఓన్లీ ఓట్ల కోసం మాత్రం వచ్చి ఓట్లు వేసుకొని పోతారా? అంతే కదనా వీళ్ళు చేసే వ్యవహారం. సో ఇప్పుడు ఈ 15,000 కోట్లు మళ్ళీ ఏడా అప్పు దేవాలను, అది కూడా ఉంది ఇప్పుడు పెద్ద లెక్క. 15,000 కోట్లు మన ఇంటి దాచుకోలే, మన కాడ పైసలు లేవు. మళ్ళీ ఎవనోని ముంచాలి, ఎవనోని తేల్చాలి, మళ్ళీ తెచ్చుకోవాలి మనం. తప్పదు కదనే.